అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ ఏ కర్రీ చేశాను అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే చూసేయండి. ఇక్కడ త్వరగా వంట అనేది చేస్తున్నాను, ఎందుకంటే అప్పటికి 12 అయిపోయింది టైము. అసలు ఈరోజు చిక్కుడుకాయ చికెన్ కలిపి వండుదాం అనుకున్నాను, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అది త్వరగా గడ్డ కట్టేస్తే రాలేదు, కాబట్టి చిక్కుడుకాయ చేసాను. ఇంకా ఉంది చిక్కుడుకాయలు, ఒక 1/2 కిలో ఉంటాయి. అప్పుడు చికెను అండ్ చిక్కుడుకాయ వేసి వండుతాను. నాకు అలా తినాలనిపించింది కాంబినేషను, కానీ ఇప్పుడు అవ్వలేదు. చాలాసేపు వెయిట్ చేశాను, అది కొంచెం కరిగి వచ్చేస్తుందేమో అని చెప్పేసి పట్టేసినట్టుంది ఫ్రిడ్జ్లోనే. అందుకే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి 12:30 అయిపోయిందండి. ఇంకా 1:10 అలా వచ్చేస్తారు అన్నయ్య. కంగారుగా వంట చేస్తున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఒక్కొక్క రోజు పని అనేది అసలు అవ్వదండి. ఎంత ఫాస్ట్గా చేద్దామనే పని అనేది అవ్వదు. ఏ పని కూడా అలా జడ్డుగా అనిపిస్తుంది, నీరసంగా, ఏదో బద్ధకంగా ఉంటుంది. అమ్మకి చెప్దామంటే అమ్మ కొంచెం చాలా నెమ్మదిగా చేస్తారు. అదొకటి, కాలు ఒకటి నొప్పిగా ఉంది కదా, దానివల్ల అమ్మ పని అనేది చేయలేదు, కొంచెం నెమ్మదిగానే చేస్తారు. నేనైతే ఇంకా ఫాస్ట్గా వంటలు అనేవి చేసేస్తానండి. అమ్మ టీవీ చూస్తున్నారు. ఇప్పుడు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, టీవీ సౌండ్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఛానల్ లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుంది. అదండి, ఇక్కడ టమాటో అండ్ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే ధనియా పౌడర్ వేసాను, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్, కారం, ఇంకా అన్నీ తెలిసినవే అండి. కొంచెం సాంబార్ పౌడర్, ఇలా దగ్గర ఏముంటే పౌడర్స్ అవన్నీ కలిపి వేసేస్తానండి. అవన్నీ వేస్తాను. కూర అయితే మగ్గుతుంది ఇంకాను. ఇక్కడేమో వెజిటేబుల్స్ వచ్చినాయి, తీసుకున్నాను అనమాట. కరివేపాకు తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ఒకటి తీసుకున్నాను, చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే బీట్రూట్ కూడా తీసుకున్నానండి, క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకున్నాను. అలాగే మెంతికూర కూడా తీసుకున్నానండి. మెంతికూర మంచిది, షుగర్ పేషెంట్లు ఉంటే తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ కూడా మంచిది. ఇష్టపడరు కాకరకాయ చాలామంది, కాకపోతే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాను నేను తింటా, ఇంట్లో అందరు తింటారు. వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. నాన్ వెజ్ అయితే నేను అంత ఇష్టపడనండి. నాకు పప్పు, ఆకుకూరలు ఇలాంటివి బాగా ఇష్టపడతాను. కాకరకాయ ఫ్రై కూడా ఇష్టపడతాను, అందుకే తీసుకున్నానండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే, కానీ నేను నాన్ వెజ్ తక్కువ తింటాను. ఒకప్పుడు నేను కూడా చాలా ఎక్కువ తినేదాన్ని, నాన్ వెజ్ లేకపోతే ఇంట్లో వాళ్ళు చేసేదాన్ని. డిగ్రీ అయినంత వరకు బాగానే తినేదాన్ని నాన్ వెజ్. బాగానే తినడం అంటే తినేదాన్ని, పర్వాలేదు. ఇప్పుడు అది కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఒకవేళ బిర్యానీ చేసామంటే 1 or 2 పీసెస్ తప్ప మరి ఇంకేమీ తిన్ను. ఆ రైస్ తింటాను కొంచెం, అది కూడా ఒకేసారి తినండి. కొంచెం ఉదయం మధ్యాహ్నం చేశానంటే సాయంత్రం కొంచెం తింటాను, మళ్ళీ పడుకునే ముందు కొంచెంగా తింటాను. ఎక్కువగా తినలేను, తిన్నా అరేంచుకోవడం కష్టమైపోద్దండి, బరువుగా అనిపిస్తుంది. అన్నీ కొంచెంగా తింటాను. అలసిపోయినట్టు అయిపోతానండి ఒకేసారి తింటే, నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా కాయగూరలన్నీ ఇంక తీసేసి కొంచెం నీట్గా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే అక్కడ మగ్గుతుంది. అలాగే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పుదీనా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిపాయ, అల్లం అయితే వేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, అల్లం అనేది తగ్గించాను. ఈ 3 కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి కర్రీలో వేసాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నిమ్మకాయ అనేది పిండానండి, ఒక చెక్క, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, మరి చప్పగా కర్రీ బాగోదు. ఇంకా అలా టీవీ చూస్తూ ఇంక నేను పనులన్నీ చేసుకుంటున్నాను. అమ్మతో మాట్లాడుతూ ఇంకా టీవీ చూస్తూ పనులన్నీ కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క రోజు ఫ్రెష్ అప్ అవ్వడం కూడా చాలా లేట్ అయిపోతుందండి. నేను కొంచెం బుక్స్ దగ్గర కూర్చొని ఉండిపోయాను, దానివల్ల టైం చాలా ఎక్కువైపోయింది. అన్నీ వచ్చేస్తారని ఒక టెన్షన్ ఒక పక్క. కర్రీ అయిపోద్దిలేండి, ఎందుకంటే మనం వాటర్ వేసి మగ్గించేస్తే త్వరగానే అయిపోద్ది. హై ఫ్లేమ్లో పెట్టేసి ఆల్రెడీ కొంచెం ఒక 30% అనేది కర్రీ మగ్గింది.
ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో, బయటకు వెళ్ళలేకపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతున్నది. 5 ఫ్లోర్ వల్ల మరీ ఇబ్బంది. పవర్ కట్లు కూడా మాకు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇదిగోండి నాకు వాటర్ అయితే పోసేసుకున్నాను. కొంచెం మనకి ఎంత సరిపోద్దో అంటే నాకు సాంబార్ కూడా ఉంది, నైట్ చేసిన సాంబార్ ఉంది. తర్వాత చిక్కుడుకాయ కూర అన్నయ్య వాళ్ళకి సరిపడా కొంచెం అయితే సరిపోద్దండి. సాంబార్ కూడా ఉంది. కొంచెం మరీ వాటర్లా కాకుండా కొంచెం ముద్దగా దించుతాను కర్రీ అనేది, అది ఇది సరిపోద్ది. బాగా వండుకుంటే మనకి వెజిటేబుల్సే బాగుంటాయండి నాన్ వెజ్ కన్నా. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, పొట్ట కూడా బరువుగా ఉంటుంది. నాన్ వెజ్ తింటాం కానీ చాలా చిరాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వచ్చేసి కర్రీ అనేది స్టవ్ మీద పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. ఫ్రెష్ అప్ అవుతున్నానండి. అన్నీ వచ్చేస్తారని టెన్షన్, తర్వాత కర్రీ అయిపోతే నాకు కొంచెం ప్రశాంతంగా పక్కన కూర్చోవచ్చు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఒక అరగంట అలా రెస్ట్ తీసుకొని తర్వాత నేను చదువుకోవడం అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఈవినింగ్ వరకును. ఈవినింగ్ ఏమైనా పనులు ఉంటే ఇంకేముంటాయండి, బట్టలు వాషింగ్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవడమే, ఇంకేమీ ఉండదు నైట్. డే టైం కన్నా నైట్ టైం చదివితేనే బాగుంటుంది. డే టైం నాకు అసలు తలకెక్కదు, కాకపోతే బలవంతంగా తీస్తుంటాను. ఒక్కోసారి బాగానే చదువుతాను కానీ ఒక్కొక్కసారి అంతగా చదవను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుడ్ అనేది తినడమే మధ్యాహ్నం. మాకైతే పవర్ కట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. ఇంకా సమ్మర్ ఇంకా స్టార్ట్ అవుతుంది, చాలా ఎక్కువ పవర్ కట్లు ఎక్కువ ఉంటున్నాయి. నైట్ టైం కూడా తీసేస్తున్నారు. అలాగే ఇక్కడ కర్రీ అనేది దగ్గర పడిపోయింది, ఇంక ఇలా దించేస్తానమాట. సరిపోద్ది, మరీ బాగా దగ్గర మగ్గించుకుని నాకు అంత నచ్చదు. ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. అలాగే ఈ కర్రీ వచ్చేసి ఇంకా కొంచెం మటన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రసం ఉంది, సరిపోతుంది. ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ మధ్య వ్లాగ్స్ వస్తుంటాయి కానీ వాయిస్ ఓవర్ అయితే కొంచెం ఇవ్వకపోవచ్చండి. కొంచెం బయటకు వెళ్తున్నాము, ఇప్పుడు వ్లాగ్స్ తీస్తాను కానీ వాయిస్ ఓవర్ ఇస్తానా లేదనేది డైరెక్ట్ వాయిస్ పెట్టేస్తాను. ఇంకా కొంచెం ఇంకో 2 వీక్స్ కొంచెం అలానే ఉంటుంది. ఇంకా తెలియదండి ఎప్పుడు వెళ్తాం అనేది, మండే తెలుస్తుంది మాకు. ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను. కర్రీ అయిపోయింది, అన్నీ సరిపోయి ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఇంకా దించేసుకోవడం. ఏదైనా సరే రైస్ కానీ కర్రీ కానీ వేడిగా తింటేనే మనకి మంచిగా అనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. కాకపోతే మరి బయటికి డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు బాక్స్ పట్ల తప్పదు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేడిగా తింటేనే చాలా బాగుంటుంది, వేడిగా తినాలి. తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అన్నమాట, మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది. నేనైతే ఒక అన్నీ వచ్చే ముందే కొంచెం ప్రిపేర్ చేస్తాను. కాకపోతే ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది, చెప్పాను కదండి ఒక్కరోజు మనకి అలాగే లేట్ అవుతూ ఉంటుంది. అంతేనండి, చేద్దామన్నా అలాగే. అయితే రేపటి బ్లాగ్లో నైట్ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను. అలాగే చిక్కుడుకాయ చికెన్ కర్రీ అనేది ఎలా చేశాను అంటే చూపిస్తాను, కర్రీ ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చే వీడియోలో అదే ఉంటుంది. ఇంక ఇలా మధ్యాహ్నం నేను ఈ కర్రీతోనే గుడ్డగా తినేసాను. కొంచెం మటన్ ఉంది, నేను మటన్ కూడా తినాలనిపించట్లేదండి. కాకపోతే ఇంట్లో బలవంత పెడితే అదండి ఆ చిన్న చిన్న ముక్కలు ఒక 3 వేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.